యేసుక్రీస్తు వారు ఉచితముగా పొందుకున్నారు, ఉచితంగానే ఇవ్వండి అన్నాడు. అయితే నేడున్న వాళ్ళకి ఎవరికే కానీ దెయ్యాలు వదలగొట్టి అంటే అవేమీ లేవనుకోండి, అంత శక్తి లేదు, అది అవసరం ఉన్నంత వరకే దేవుడు అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు దెయ్యాలను వదలగొడతాం, స్వస్థతలు చేస్తాం, నీకు క్యాన్సర్ ఉందా తీసేస్తాం, అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? దేనికోసం? జనాల్ని ఆకర్షించుకోవడం కోసం, వాళ్ళ చేత కొద్దిగా డబ్బులు సంపాదించుకోవడం కోసం, పైకి పరిశుద్ధులుగా నటించే ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. అయితే తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇట్టి వారిని గురించే పౌలు అన్నాడు. ఏమన్నాడు చూద్దాం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవుడే సాక్షిగా ఉన్నాడయ్యా. ధనాపేక్షను కప్పుపెట్టు వేషమునైనను మేము ఎప్పుడు ధరించుకోలేము. మీ దగ్గర మేము ఎప్పుడు చూసినా బయటికి ఇలాగనే బహిర్గతంగానే ఉన్నాం. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట ఎప్పుడు చెప్పలేదు. ఇందుకు ఎవరు సాక్షి అంట? దేవుడే సాక్షి. కావాలంటే నీకు నాకు మధ్య ఉన్న ఈ వివాదము, నువ్వు డబ్బు కోసమే వచ్చావు, డబ్బు ఆశను లోపల పెట్టుకొని ధనాపేక్షను లోపల పెట్టుకొని బయటికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనుకుంటున్నారేమో. దేవుడే సాక్షి మన మధ్యలో, దేవుడే తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. కానీ నేడున్న సువార్థికుల్లో చాలా వరకు ఎలా ఉన్నారంటే, లోపల ఉంటుంది మమ్మల్ని ఇంతమంది ఫాలో అవ్వాలి, ఇంతమంది మాకు రావాలి, ఇన్ని కానుకలు రావాలి, మేము వస్తే ఇలా ట్రీట్ చేయాలి. ఒక రాజును ఎలాగైతే ట్రీట్ చేస్తారో, ఎలాగైతే ఆహ్వానిస్తారో, ఎలాంటి ఏర్పాట్లు అయితే రాజు కోసం చేస్తారో అలాంటివి మా కోసం చెయ్యాలి. చాలా వరకు జరుగుతున్నాయండి. ప్రతి స్వస్థతకి ఒక రేటు ఉంది ఇప్పుడు మార్కెట్లో, క్రైస్తవ్యం అనే మార్కెట్లో. ఈ రోగం ఉందా, ఈ ప్రార్థన చేస్తే ఇంత. నువ్వు ఇంకా పెళ్ళైనా గర్భవతి కాలేదా, ఈ ప్రార్థన నీకు గర్భఫలం దేవుడు అనుగ్రహించడానికి రేట్ ఇంత. నీకు ఏదైనా వ్యాధి ఉందా, దానికి రేట్ ఇంత. మీకు ఏదైనా శోధన ఉందా, దానికి రేట్ ఇంత. మీ కొరకు మేము ప్రార్థన చేయాలా, మా టైంకి రేట్ ఇంత. మీ ఊరికి రావాలా, మేము వస్తే రేట్ ఇంత. మాకు ఇలాంటివి చేయాలని. కానీ పౌలు, అపోస్తలులు ఎవ్వరే కానీ, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఎవ్వరే కానీ ఇలాంటి రేట్లలో లేరండి, ఇలాంటి దోచుకునే స్వభావంలో లేరండి. వాళ్ళు గొప్పగా బ్రతికారు. అలాగూ బ్రతకాలని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఉచితముగా పొందుకున్నారు, ఉచితముగానే ఇవ్వండి. నువ్వు కట్టగట్టుకుని పోయేది ఏమీ లేదు. నువ్వు విశ్వాసులుగా మారిస్తే, బాప్తిస్మం ఇచ్చి క్రైస్తవులుగా మారిస్తే, క్రీస్తులో నడిపిస్తే అదే నీ లెక్క. అంతేగాని ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా లెక్కలోకి